రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీలో 42% రిజర్వేషన్ కోసం పోరాడతామని ప్రభుత్వం చెప్తున్నది. మేము మొదటి నుంచి కూడా పార్టీ పరంగా వద్దన్నాం. సర్పంచుల పార్టీ ఎక్కడ ఉంటుంది? ఇది ఇండిపెండెంట్. ఇది పచ్చి మోసము, అబద్ధము, మభ్యపెట్ట మాటలు. ఇది సర్పంచుల పార్టీ లేనే లేదు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి గారు ఎక్కడ క్యాబినెట్ తీర్మానం ఏం చేసిండు, అసెంబ్లీలో తీర్మానం ఏం చేసిండు, జియో ఏం చేసిండు, మంత్రివర్గం ఏం తీర్మానం చేసిండు. చట్టబద్ధంగానే బీసీలకు 42% ఇస్తామని 10 సార్లు ప్రకటించారు. మంత్రులు అయితే ఎక్కడ కలిస్తే అక్కడ ఎవరికి వచ్చేస్తే కూడా చట్టబద్ధంగా అన్నాడు. కానీ ఈ రోజు ఒకటేసారి మాట మార్చి పార్టీ పరంగా అన్నాడు. ఒకటి సర్పంచులకు పార్టీ పరంగా ఉండదు. ఇది జూట మాట, అబద్ధము, మభ్యపెట్టడం, మాట తప్పడం, మోసము, దగ, నిలువున ఈ కులాలను సమాధి చేయడం. రెండవది సర్పంచుల మాట ఎవరింటారు? ప్రతి గ్రామంలో ఎవరిది వాళ్ళు వ్యక్తిగత పలుకుబడితో ఉంటుంది. డబ్బు ఒకటి, వ్యక్తిగత పలుకుబడి ఒకటి. అందువల్ల డబ్బున్నోడే సర్పంచ్లో గెలుస్తాడు. అందుకే రిజర్వేషన్లు చట్టబద్ధంగా పెట్టమని మేము అడుగుతున్నాం. అక్కడ దెబ్బ గ్రామాలలోనే ఈ కులాలను దెబ్బ కొడతారు అని మేము రిజర్వేషన్లు పెంచాలని మొదటి నుంచి కొట్లాడుతున్నాం. ఈ విషయంలో రాజీ లేదు. అందుకే ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు దిగాలి. మోసం చేశారు, మభ్య పెట్టారు, అన్యాయం చేశారు, పైగా అవమానం. మొదటిసారి జీవన్ నెంబర్ 9 ఇచ్చారు. అందులో 42 క్లియర్ ఉన్నాయి. మళ్ళీ దాన్ని మార్చి అధికారం అసెంబ్లీకి ఉంటుంది లేదా కోర్టుకు ఉంటుంది. కోర్టు జడ్జిమెంట్ ఒక దిక్కు నడుస్తుంటే వీళ్ళు జీవన్ ఎట్లా మారుస్తారు? కోర్టు చెప్పలేదు కదా. పోయిన అసెంబ్లీలో సమావేశం పెట్టి అందరి మధ్యలో 22 అన్నాడా? అట్లా కూడా చేయలేదు కదా. ఒకవైపు అసెంబ్లీని మావే పెట్టిరు, ఇంకొక వైపు కోర్టుల కేసు ఉండగా దాన్ని పక్కకు లెక్క చేయకుండా చేసిండు. న్యాయపరంగా చట్టపరంగా కూడా ద్రోహం చేసిరు బీసీలకు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మార్చుకోవాలి. ఈ జీవను విత్డ్రా చేసుకోవాలి. 42 చట్టబద్ధంగా ఇవ్వాల్సింది. ఆగు, నువ్వు ఇన్ని రోజులు ఆయన 2 years ఆగిరు. ఇంకొక 1 month కోర్టులో జడ్జిమెంట్ వస్తుంది కదా. ఎందుకు అంటే కోర్టు నిధులు ఎప్పటిదాకా మార్చి 31 దాకా ఉంది డేట్. 4 నెలలు ఉంది. కోర్టులో 1 నెలలో వస్తుంది కదా. 1 నెల ఆగలేవా? ఇప్పుడు 4 నెలలు ఉంది. మార్చి 31, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల లోపల ఎందుకు? 1 నెల లోపల జడ్జిమెంట్ వస్తుంది. 1 నెల రోజులు ఆగుతానే అంటే నీ ఉద్దేశం ఏంటి? ఒకవైపు న్యాయస్థానాన్ని పక్కకు పెడతావు, ఇంకొక వైపు అసెంబ్లీలో చట్టం పక్కకు పెడతావు. బీసీలకు అన్యాయం చేయడానికే తలపెడుతుండ్రు. క్లియర్ ఉంది. అందుకే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతాం. ఎల్లుండి నుంచి దీక్షలు, ఇంకా రాస్తారోకలు అన్ని. మీరు ఎన్ని పోరాటాలు చేస్తున్నా కూడా ఒకవైపు నోటిఫికేషన్ విడుదలైంది, సన్నిహితమవుతున్నారు కదా. ఇప్పుడు మా పోరాటము ఈ వీటితోటే కాదు, ఎన్నికల మీద ప్రభావం చూస్తుంది. ఒకటి వాళ్ళు ముందు కోతుంటే కూడా విత్డ్రా చేసుకోవాలని ఒక వైపు రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. వినకుండా ముందు కోత అంటే పొమ్మం, దాని ప్రభావం లాంగ్ రన్ ఉంటుంది. మొత్తం వ్యవస్థ మూలాలనే కదిలిస్తుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా ఉంది. దాని మీద కూడా ప్రభావం. వాళ్ళు అదే చెప్తున్నారు కదా, ముందు సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ల పైన 42% రిజర్వేషన్ల కోసం పోరాడతాం అంటున్నారు కదా. ఇక ఇప్పుడు పోరాడన్నాడు, అప్పుడెందుకు పోరాడతాడు? మేము సప్పుడు దాకా ఉంటే అప్పుడు కూడా పోరాడు. అందుకే ఇప్పటి నుంచి పోరాడతాం తప్పనిసరి. ఎందుకు బ్రహ్మ పదార్థం? పోరాటం చేసి ఒక్కొక్కరిని ఒంగబెట్టి తెస్తాం. అన్ని రాజ్యాంగ వ్యవస్థలు అందరినీ దించుతాం కిందికి. అందుకే కదా ఈ పోరాటాలు. మొన్న చూసారు బంద్ అప్పుడు. అట్లా ఎన్ని జరుగుతాయో. ఓ యుద్ధం, ఓ వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలంటే పెద్ద పోరాటాలు, పెద్ద త్యాగాలు కావాలి. ఇప్పుడు వచ్చిన మార్పు, మేము పోరాడి హాస్టల్ పెట్టించడం, గురుకులాలు పెట్టించడం, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, రిజర్వేషన్లు పెట్టించడం. దీని మార్పు కనిపిస్తుంది వ్యవస్థలో. ఈ రోజు ఒకప్పుడు మన తెలంగాణ అపార్ట్మెంట్ గట్ట దగ్గర ఎవరు ఉంటుంది? పాలమూరు లేబర్, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లా లేబరు, రంగారెడ్డి లేబర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరున్నారు? లేబర్ రోడ్డు ఏష దగ్గర, అపార్ట్మెంట్ గట్ట దగ్గర ఇప్పుడు ఎవరున్నారు? ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సాలో ఎవరు ఉన్నారు? మన వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి వ్యవస్థలో మార్పు తీసుకొచ్చాము. ఇప్పుడు రాజకీయంగా మార్పు తెస్తే పాలకులు అవుతారు. ఓటేసేటోళ్ళు పోయి పాలకులు కావాలనేది మా ఆశయం.
అంటే గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించినప్పుడు ఒక ఎస్సీ గానీ, ఒక ఎస్టీ గానీ, ఒక బీసీ గానీ ఎవరు కూడా దాని మీద వ్యతిరేకత మాట్లాడలేదు. ఇలా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటే ఎందుకు అంటే ఇంత వ్యతిరేకత? ఇది బీసీల యొక్క గొప్పతనం. అప్పుడు వ్యతిరేకించలేరు అంటే ఎదుటోనికి ఇస్తుంటే అది తప్పుడు నిర్ణయమైనా వ్యతిరేకించలేరు బీసీలు. వాళ్ళ గొప్ప మనసు అల్లది. కోడ్లే తినని తమ్ముడు అన్నలే కదా అని మా పెద్ద బ్రదర్హుడ్ తోటి మా దాని మీద వ్యతిరేకించలేదు. ఇప్పుడు చిన్న తమ్ముళ్లకు రిజర్వేషన్లు వస్తే పెద్దన్నలు కోట్ల కేసేయడం న్యాయమా? మీకు ఇచ్చినప్పుడు మేము అడ్డుకున్నామా? రెడ్డిలకు బ్రాహ్మణులకు రిజర్వేషన్ పెడితే మా వాళ్ళు అడ్డుకోలే. తినని మా అన్నలే కదా, తినని మా సోదరులే కదా. మాకు ఇచ్చినప్పుడు వాళ్ళు అడ్డుకోవడంలో ఏమైనా నీతి, న్యాయము, సమతుల్యత, సామాజిక న్యాయం ఉందా అని అడుగుతాం. ఒకవైపు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ దోష అంటుంది, కాంగ్రెస్ ఏమో బీజేపీ దోష అంటుంది. అసలు ఎవరు దోషలో అర్థమవుతుంది అంటే నేను ఇక్కడ అందరి మద్దతు మాకు కావాలి. నేను కార్యసాధకుని, నా బీసీలకు రిజర్వేషన్లు కావాలి. అందుకే నేను ఎవరిని ఏ పార్టీని విమర్శించాను. అందరి సపోర్ట్ తోటి 42 సాధించాలి. ఎవరు వస్తారు ఎవరు రారు ఇప్పుడు బయట పడతారు. మనం చేసే ప్రోగ్రాం వల్ల బయట పడతారు. వాళ్ళ నిజ రూపం బయటకు వస్తారు. చివరిగా చెప్పండి, 42% సంబంధించిన రిజర్వేషన్ తగ్గించి 22 పెట్టారు. అంటే ఆల్రెడీ రిజర్వేషన్ కూడా ఖరారు అయిపోయినాయి. ఇప్పుడు మీరు అడ్డుకుంటారా, ఏం చేస్తారా? ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాము. ఇప్పుడు సర్పంచులది విడ్రా చేసుకోమని అడిగినాం. ఈ రోజు దాదాపు 80 కుల సంఘాలు వచ్చాయి. బలమైన సంఘాలు అవి. పల్లె పల్లెల సంఘాల శాఖలు ఉన్నాయి. తప్పనిసరి ఇంటాడని మేము అనుకుంటున్నాం. ఆయన ఈ మాట ఇంటాడని వినకపోతే ఉద్యమం చేస్తాం. దీని ప్రభావం ఎక్కడి దాకా దారితీస్తుంది అంటే వ్యవస్థలో పూర్తిగా నిడువురా గ్రామంలో చీడిపోతాం. ఓట్ల కాడ కూడా బీసీల ఓట్లు బీసీలు వేసుకున్నట్టు ప్రభావం చూపెట్టట్టు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఫైనల్ గా బీసీ సంఘాలకు ఎటువంటి పిలుపునిస్తారు ఈ రిజర్వేషన్ సంబంధించి? ఉద్యమం తీవ్రతరం చేయాలి. ఉద్యమం బలంగా చేయండి. ఎమ్మెల్యేలను గిరావ్ చేయండి. రస్తా రోకలు జరపండి. ఎల్లుండి దీక్షలు జరప 26 నుంచి